అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 15. ప్రభువా, ప్రార్థన చేయ నేర్పుము. లూకాసు వార్త 11:1. దేవుని వాక్యమునందు బలమైన విశ్వాసం కలిగి ఆయన వాగ్దానములు పొందుట అన్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధం. ఆ విధంగా ఆది సంఘము ప్రార్థించెను. అపోస్తుల కార్యములు 4:23-31. వారు భయము సంశయము లేకుండా దేవుని వాక్యమునందు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానములందు బలమైన విశ్వాసం కలిగి ప్రార్థించిరి. మనలను ప్రోత్సాహపరచుటకు ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానములను మనం చేపట్టవలను. ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటకు దేవుడు మన మధ్య పనిచేయుటను మనం కనుగొనగలం. అపోస్తుల కార్యములు 4:23-31 ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనమునందు విశ్వాసముంచి దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానములను పొంది, అపోస్తుల కార్యములు 4:25 జరిగినదంతయు వాగ్దానముల నెరవేర్పు కొరకేనని వారు విశ్వసించిరి. అందుచేతనే వారు, ప్రభువా, ఈ బెదిరింపులు చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థించిరి. 29. వారు తమ శత్రువులకు హాని కలగవాలని కోరలేదు, కానీ ప్రజల ఎదుట క్రీస్తును ప్రకటించుటకు ధైర్యము నిమ్మని ప్రభును ప్రార్థించిరి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనం కక్ష సాధించవలనని ఆలోచించరాదు, కానీ వర్తమానం అందించుటకు ధైర్యమును కోరుకొనవలను. ఎడతెగక ప్రార్థించుడి. 1 తెస్సలోనిక 5:17. అనగా ప్రతి అంశము కొరకు, అనగా చిన్న విషయముల కొరకు కూడా భారముతో అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థించవలను. వాక్యమును చెప్పకముందు, ప్రభువా, ఇప్పుడు నాకు సహాయం చేయము, నా నాలుకను, గొంతును, పెదవులను తాకుము అని ప్రార్థించవలను. మనకు తెలియకుండానే ప్రతి చిన్న విషయమునకు కూడా మన హృదయములు మొరపెట్టుటను చూడగలం. మరొక ఆత్మీయ ఆయుధమును అపోస్తుల కార్యములు 12:5 కనుగొందుము. భారముతో ప్రార్థించుట ఒక ఆత్మీయ ఆయుధము. అవసరతను బట్టి ప్రార్థించుట కాదు, కానీ భారముతో, ప్రసవ వేదనతో ప్రార్థించుట. శ్రమపడుచున్న వారి కొరకు, రోగుల కొరకు హృదయ వేదనతో ప్రార్థించవలసిన సమయములు కలవు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని చెప్పాను. వారి యొక్క భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రభు యొక్క ప్రణాళికను, చిత్తమును తెలుసుకొనుటకు వారు కలిసి ప్రార్థించిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు స్పష్టముగా మాట్లాడు వరకు ప్రార్థించిరి. మన వ్యక్తిగత విషయముల కొరకు, పరిచర్య కొరకు మనం బాధతో, భారముతో దేవుని స్వరం విను వరకు ప్రార్థించవలను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తుల కార్యములు 16:25. వారు తమ బాధలో తమను బాధించిన వారికి హాని కలగవలని కానీ, దేవుని ఉగ్రత రావాలని కానీ ప్రార్థించలేదు. వారు స్తుతి గీతములు పాడుటకు మొదలుపెట్టి చెరసాలలో ఉన్న వారి కొరకు, చెరసాల నాయకుని కొరకు కూడా రక్షణను కోరుకొనుచుండిరి. చెరసాలలో రక్షణ కార్యమును విజయవంతం చేయుటకే దేవుడు తమ జీవితములలో ఆ శ్రమను అనుమతించరని వారు విశ్వసించిరి. వారు శత్రువులపై దేవుని ఉగ్రత పడవలని ప్రార్థించుటకు బదులు వారి రక్షణ కొరకు ప్రార్థించిరి. అపవాది మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధమునైనను ఉపయోగించవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వాని ఆయుధములన్నిటినీ వమ్ము చేయును. ఈ చివరి దినములలో దేవుని సేవకులంగా మనము అపవాది ఉపయోగించు కుయుక్తులను ఎరుగుటకు ఎంతో చురుకుగా ఉండవలను. వెలుగు సంబంధులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో సంపూర్ణ భాగం పొందకుండా ఆటంకపరచుటకే వాడు దేవుని ప్రజలలో ఆత్మీయ దారిద్ర్యమును, దేవుని సేవకులలో ఆత్మీయ బలహీనతలను తీసుకుని వచ్చుటకే వాడు తంత్రములను పన్నుచున్నాడు. మన ఆత్మీయ యుద్ధోపకరణములను శక్తివంతంగా ఉపయోగించుటకు నేర్చుకునేలా మనం శత్రువును సంపూర్ణంగా ఓడించగలము. ప్రైజ్ ది లార్డ్.